నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తెలంగాణ గడ్డ పలువురు కవులు, కళాకారులు, అలాగే వాగ్గేయకారులకి చాలా నిలయమైనటువంటి ప్రాంతంగా చెప్పచ్చు. అనేక మంది మట్టి మనుషులు, మట్టి పరిమళాలతో దేశవ్యాప్తంగా, అంటే రాష్ట్రవ్యాప్తంగా మొదలు పెడితే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులైన వారు ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి వారిలో ఆ కోవకి చెందినటువంటి ఒక ఆణిముత్యం మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్నారు. నన్ అదర్ దాన్, అంటే ఆయన్ని ఓ కవిగా పరిచయం చేయాలా, కళాకారుడిగా పరిచయం చేయాలా, గాయకుడిగానా లేక వాగ్గేయకారుడిగానా, ఎలా పరిచయం చేయాలి? మీరు ఎలా అనుకున్నా సరే ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని మాత్రం మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయనతో మాట్లాడదాం. నన్ అదర్ దాన్ మాస్టర్ జీ. ఎస్, ఆయన అసలు పేరు గంగాధర శ్రీరాములు. గంగాధర శ్రీరాములు గారు మాస్టర్ జీగా ఎలా మారారు, ఎంత కఠోర శ్రమ, ఎంత దీక్ష, ఎంత నేర్చుకోవాలి అనే తపన ఆయన ఎంతవరకు తీసుకెళ్ళింది, అండ్ పలువురు ప్రముఖులతో ఆయనకున్న పరిచయాలు, ఆయన అందుకున్న బిరుదులు కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి అనేక పురస్కారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన లైఫ్ గురించి, ఆయన గురించి మొత్తం అంతా ఆయనతోనే మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం మాస్టర్ జీ. గతంలో 2-3 సార్లు మాట్లాడినా కూడా ఇప్పుడు చాలా క్లియర్ కట్గా, చాలా ఓపెన్గా మనం మాట్లాడుకుందాం. ఎస్, మాస్టర్ జీ, గంగాధర శ్రీరాములుగా ఉన్నవారు మాస్టర్ జీగా, అంటే మీ గురించి తెలుసుకున్నప్పుడు, మీతో గతంలో మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పారు. బట్ అంటే ఒక 7 years నుంచి ప్రారంభమైనటువంటి మీ పోరాటం, అంటే దేనికోసం, అసలు మాస్టర్ జీ దేనికోసం పాటుపడతారు? సార్, యాక్చువల్గా మనిషికి అన్నిటికంటే కావాల్సింది అంటే గౌరవప్రదమైనటువంటి ఒక జీవితం అండి. అంటే భిక్షం అడుక్కునేవాడైనా కూడా వాడికి మనం భిక్షం వేసేటప్పుడు గౌరవప్రదంగా వేస్తాడు, సంతోషపడతాడు, చీదరింపుగా అలా అన్నాం అనుకోండి, ఆ తీసుకున్నది కూడా వాడికి ఒంటికి ఎక్కదనమాట. ఈ సమాజంలో ముఖ్యంగా మన భారతదేశంలో దుర్మార్గమైనటువంటి, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఏదైతే ఈ కులాలు దాని ఆధారంగా నిర్మాణమైనటువంటి ఏది అన్టచబిలిటీ ఉంది చూడు, అది చెప్పనలవిగా అన్నటువంటి బాధాకరమైన విషయం. నేను అలాంటి ఒక వాళ్ళు అంటున్న అన్టచబుల్స్గా అంటున్నటువంటి కులంలో పుట్టాను నేను. అయితే నన్ను ప్రూవ్ చేసుకోవాలా అంటే నన్ను నువ్వు ముట్టుకోవాలా, నన్ను నువ్వు ప్రేమించాలి, నన్ను నువ్వు దగ్గర తీయాలా అనేటువంటి ఈ యొక్క ఆతృత, ఆ ఇదాని కోసం నేను పడిన తపన నుండి నాలో ఉన్నటువంటి కవి, గాయకుడు, నృత్యాచార్యులు ఇలాగ అనేక మంది బయటపడ్డారు సార్. ఇదంతా కూడా నాకు ఎందుకు వచ్చిందంటేనంటే, నన్ను అతను గుర్తించాలి, శబాష్ నువ్వు భలే పాడావు, శబాష్ నువ్వు బాగా మాట్లాడావు అని అనిపించుకోవాలంటున్నంటే నేను ఆ దిశగా ప్రయత్నం చేయాలి. దానికి నాకు దొరికినటువంటి ఒక ఆయుధం ఏంటంటే, మా నాన్న ఒక మిలిటరీకి సంబంధించినటువంటి, అప్పటి కాలంలో మిలిటరీకి సంబంధించినటువంటి దాంట్లో 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు ఆ ఆమ్యునిషన్ మోయాలి, దాంట్లో ట్రైన్ల నుంచి తీయడము, ట్రక్కులకు ఎక్కడము, బరువుకు సంబంధించినటువంటి ఆమ్యునిషన్. దానికి సెలక్షన్ ఏం చేస్తారంటే, ఒక పెద్ద రాయిని ఎవడైతే లేపి వెనకాలకు పడేస్తాడో వాడిని సెలెక్ట్ చేసుకోరు. అప్పుడు ఎడ్యుకేషన్ అది ఇంపార్టెంట్ కాదు. అలా మా నాన్నగారు ఒక రాయిని తీసి కండబలంతో వెనకకు పడేస్తే ఆయనని తీసుకున్నారు. ఈ 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు మా నాన్న యొక్క పనితనాన్ని చూసి ఆయనని పర్మనెంట్ చేశారు ఒక దాంట్లో, తోటమాలిగా. అయితే అట్లాగా ఆయన మిలిటరీలో పనిచేస్తూ మేము సెటిల్ అయింది. మా తాత పూర్వీకులందరూ కూడా మాకు గజ్వేలి దగ్గర మా తాత ముత్తాతల ఊర్లు. అయితే మా నాన్నగారు ఈ మిలిటరీలో జాబ్ చేయడం వల్ల ఆయనని ఆ బొల్లారంలో సెటిల్ అయ్యాడు అనమాట. అప్పుడు ఏంటంటే వారికి కూడా ఇలాంటి ఒక స్టిగ్మా, ఈ అన్టచబిలిటీని, వీటిని అన్ని ఎదిరించి ఆయన ఆ ఊరు నుంచి వచ్చేసాడు. ఆయన కూడా ఏంటంటే మంచి వీధి భాగవతం ఆడేవాడు, మంచి గాయకుడు. ఇంకా వాళ్ళ అక్క అయినటువంటి మా నాన్న వాళ్ళ అక్క గొప్ప గాయన అనమాట. ఆమె ఏంటంటే ఆమెను పాటలు పాడడం కోసమే వరి కోతల మూతలప్పుడు కానీ నాట్లప్పుడు ఆమెను గట్టు మీద కూర్చొని కేవలం పాటలు పాడాలని, అంత మంచి గాయన అనమాట. జానపదాలు ఈ యొక్క వాతావరణం మా ఇంట్లో ఉండడం మూలాన నాకు ఆటోమేటిక్గా పాటలు. అవును. తర్వాత మేమున్నటువంటి ఒక చిన్న వ్యవసాయ బాయి, అక్కడ ఒక మొత్తము
ఒక 11 కుటుంబాలు ఉండేటివండి వ్యవసాయ బావి మీద. అందులో ఒక 3 బెస్తాకు సంబంధించినటువంటి మరకాలు అంటాం, అగ్నికుల క్షత్రియులు, అలాంటి ఒక 3 కుటుంబాలు, మాల కుటుంబాలు ఒక 3, మాదిగ కుటుంబాలు 5 ఉండేటి. దీంట్లో ఈ బెస్త కులానికి సంబంధించినటువంటి శ్రీరాములు అనే అతని వ్యక్తి ప్రతి సోమవారం శనివారం మాకు భజన పాటలు నేర్పించేవాడు, దేవుడికి సంబంధించినట్టు. హర హర రమాదేవ శంభో మా బోలో శంకర ఇలాంటి అనేక పాటలు నేర్పించాడు. అయితే నాకు మేమే వ్యవసాయ బావి మీద ఉన్నామో ఆ వ్యవసాయ బావిలోకి తోడుకునేటువంటి నీళ్ళు కేవలము బాసనలు దమ్ముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, ఇంకా చిన్న చిన్న పనులకు మాత్రం వంటలు చేయడానికి పనికిరావు నీళ్ళు అంటే వేరే చోట నుంచి తెచ్చుకోవాలి. మంచి నీళ్ళ కోసం మేము ఇంకొక ఫర్లాంగ్ దూరంలో ఉన్నాం. ఊళ్ళలో ఇదివరకు అలాగే ఉండేది. ఊరు కూడా కాదు ఇది సార్, ఇది కంటోన్మెంట్ ఏరియా బొల్లారం. అయినా కూడా అప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మీకు ఈ సంఘటన చెప్తే. అయితే మేము ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళి నీరు తీసుకురావడానికి వెళ్తే అక్కడ కొలాయి నల్ల, ఆ నల్ల శివుని గుడి ఉంటుంది, శివుని గుడి పక్కన హనుమంతుని గుడి ఉండి చిన్నది, దాని పక్కన కొలాయి ఉంటుంది. ఆ కొలాయిలో నీళ్ళు 5 గంటలకు వస్తాయి డైలీ వచ్చినప్పుడల్లా. టైం మార్నింగ్ 5 గంటలకు వెళ్తాం మేము నీళ్ళ కోసం. మాకు కుండ, మాకు బిందెలు లేవు అప్పుడు. అయితే ఈ నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నీళ్ళు రాగానే ఆ పంతుల్ని లేపాలి, గుడి పూజారి. పంతులు నీళ్ళు వస్తున్నాయి లేవంటే ఆయన లేచి ఒక చిన్న చెంబులో స్వామివారి కోసం నీళ్ళు ముందుగా నల్లని కడిగి, నల్లతోటి చెంబుని కడిగి, చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి ఆ స్వామి శివుడి మీద పోసి అభిషేకం చేసి ఆయన ఇంట్లోకి పట్టుకున్న తర్వాత, ఆయన ఇంట్లోకి నీళ్ళని పట్టుకున్న తర్వాత, అలాగే హైరార్కీ ప్రకారం ఆయా పెద్ద కులాలు పట్టుకున్న తర్వాత మాకు వంతు వస్తే మేము పట్టుకోవాలి. లేకుంటే అప్పుడు నల్ల క్లోజ్ అయిపోయింది అనుకో, ఎవరిని భిక్షం అడుక్కోవాలి తాగే నీళ్ళ కోసం. అంటే వాళ్ళు పై నుండి పోసేవాళ్ళు నీళ్ళు. ఇలాంటి పరిస్థితులలో ఒకవేళ చిన్న గుడిలాగా హనుమంతుని గుడి ఉంది, పెద్ద గుడి ఏమో శివుని గుడి. హనుమంతుని గుడి కాడ కూర్చుంటే ఏరా అంటున్నా కొడుకులారు ఆడ కూర్చుంటారా అంటానని బెదిరించేవాడు అప్పట్లో. సో అలాంటి పరిస్థితులలో ఒకనాడు మా బావ ఎవరైతే మాకు పాటలు నేర్పిస్తున్నాయి అన్నాడు, అరే మనం రేపు సోమవారం నాడు శివుని గుడిలో భజన రమ్మన్నాడు పంతులు, మనం వెళ్ళి పాటలు పాడాలన్నాడు. గుళ్ళో పాటలు పాడొచ్చావా? పాడాలి, మన రమ్మన్నాడు రా. నిజం చెప్తున్నావు బా అంటానండి. అవును రా నిజమేంది, రమ్మన్నాడు సోమవారం మనం వెళ్ళాలి, మన బృందం వెళ్ళి ఆడ పాటలు పాడాలని. సాటర్డే నాడు చెప్పాడు ఈ విషయం నాకు. చెప్తే ఆదివారం నాడు, అంతకుముందు నేను సినిమాకు సంబంధించినటువంటి ట్యూన్ల మీద పాటలు రాస్తున్నా నా గుర్తింపు కోసం, నన్ను అందరు గుర్తుపట్టాలని. అప్పుడు చాలా 62లో 60స్లో అద్భుతమైన సినిమాలు హిందీలో వచ్చేటి, జబ్ జబ్ పూల్ కిలి, తర్వాత దోస్తు, హిమాలయకి గోధుమ, ఇలాంటి సినిమాలన్నీ వచ్చేటప్పుడు దాంట్లో హిట్ అయిన పాటలు తీసుకొని వాటి ట్యూన్ల మీద పాటలు రాసేవాని. ఉదాహరణకి ఇప్పుడు రాజశ్రీ ప్రొడక్షన్ వాళ్ళది దోస్త్ అని వచ్చి ఒక కుంట అయినా గుడ్డ అయినా, వాళ్ళిద్దరి దానికి కూడా వచ్చినట్టుంది. అది తర్వాత వచ్చింది కానీ దాంట్లో అంతా ఇదిగా రాలేదు సార్. కానీ అది అద్భుతంగా అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అనమాట. దాంట్లో ఒక పాట ఏంటన్నది, कोई जब राह न पाए मेरे संग आए के पग पग दीप जलाए मेरी दोस्ती मेरा प्यार అని ఒక పాట. బా ఎంత బాగుంది ఈ పాట. దీని మీద మనం పాట రాయాలని ఏం చేస్తానంటే రాద్దాము. ఏమేమంటే మనకి దేవుడి మీద రాస్తే మంచి టాప్ మోస్ట్ దేవుడు ఎవరంటే మాకు తెలిసినప్పుడు యాదగిరి గుట్ట నరసింహస్వామి. అంతకు మాకు తెలియదు, ఎక్కడ వేరే దేవుళ్ళు తెలియదు. యాదగిరి గుట్ట మీద రాయాలని మీ లొకాలిటీకి సంబంధించి, మా లొకాలిటీకి సంబంధించి అంటే మాకు తెలిసినటువంటి చిన్నప్పుడు వెళ్ళాను. అయితే ఈ నరసింహస్వామి మీద రాయాలని చెప్పి రాశాను. అప్పుడు ఏమని రాశానంటే, రావా నరసింహ లక్ష్మీ మనోహర భక్తులను బ్రోచెవు వీరా కావగరావా దేవా అనేసి ఇలా రాశాను. ట్యూన్ సేమ్ ట్యూన్ కానీ పదాలు మాత్రం మార్చారు. ఆ దేవుళ్ళు కాలకు అట్లా హనుమంతుని మీద, శ్రీరాముని మీద, ఇంకా రకరకాల మీద. సో అంటే మీ పాటకి ఇన్స్పిరేషన్ రాయడానికి ఇన్స్పిరేషన్ ఒక హిందీ పాట నుంచి చూసి, అంటే అది హిందీ పాటలన్నిటి అప్పుడు జనాలు ఈజీగా పాడుకునేవాళ్ళు. మనదంతా కొంత హిందీ
ఈ తమిళము మా దగ్గర తమిళ్ కూడా ఈ కల్ట్ ఉన్నది అక్కడ. అయితే వీళ్ళకి అందరికి అర్థం కావాలని కంటోన్మెంట్ ఏరియా ఆ ట్యూన్స్ మీద రాస్తే తొందరగా వీళ్ళకు నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే అప్పుడు రాసినప్పుడు నేను రాసిన పాటలు వేరే వేరే భజన బృందాల వాళ్ళు పాడుతున్నారు. ఒరే బాపరే ఇది బాగానే ఉంది, మన పాటలు వేరే వాళ్ళు పాడుతారు అన్నాక ఎప్పుడైతే మా బావ చెప్పిండో రేపు సోమవారం నాడు పోవాలన్నప్పుడు సోమవారం వచ్చింది. నాకు రాత్రి ఆదివారం నిద్ర పడతలేదు సార్. మా బావ చెప్పింది నిజమా, అసలు మనం గుళ్ళోకి రాణిస్తారా? ఆ గుడి కాదు కదా, నల్ల దగ్గర పోతేనే వాడు మమ్మల్ని బెదరగొట్టేస్తాడు, గుళ్ళోకి రాణిస్తాడా అనేది. ఏమైనా కూడా నేను సినిమా ట్యూన్ మీద రాయొద్దు ఈ పాట, శివుడి మీద ఓన్గా మంచి ట్యూన్ మీద రాయాలని. ఫస్ట్ ఓన్ ట్యూన్ అదే అనమాట. సూపర్. అయితే అది పాట రాశాను, తెల్లారింది. సాయంత్రం ఎప్పుడైతుంది ఇంకా ఆ రోజు స్కూల్ కూడా డుమ్మ కొట్టేశాను. సాయంత్రం గుళ్ళోకి పోవాలని. అట్లా ఏమైందంటే సాయంత్రం రావడం వచ్చింది. అందరం అంటే మా బావ వెంబడి ఒక టీం నలుగురం, నేను, ముత్యాలు, హనుమంతు, పరశురాములు, తర్వాత నేను కలిసి సాయంత్రం ఒక డోలకు కంజర ఇవి తీసుకొని పోయినాక లోపలికి ఆ గడప దాటుతున్నాం గుడి లోపలి, మెయిన్ డోర్ నుంచి లోపలి. వాళ్ళే రమ్మన్నారు కదా, ప్రాబ్లం లేదుగా. కానీ అప్పుడు నా యొక్క మానసిక స్థితి చెప్పనాలో కానటువంటిది సార్ అది. అంటే నేను అందులోకి కాలు పెడుతుంటే నేనే నా ఈ గుళ్ళోకి పోతుంది అనుకున్నప్పుడు ఒక విధమైనటువంటి మనసులో సంచలనమైనటువంటి ఒక అలజడి. వెళ్ళాము. సరే అక్కడ ఇలాగా ఒక కార్పెట్ వేసింది రెడ్, కూర్చున్నాం. పాటలు ఇక మొట్టమొదలు మా బావగారు ఆ గణేష్ మీద ఆయన ఇప్పుడు నువ్వు పాడరా అన్నాడు. నేను పాడిన అంటే ఇంకా స్టార్ట్ చేసిన షో మీద. ఆ పాట ఏంటంటే రా 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 శివశంకరా మము బ్రోవరా కరుణించరా విలయ తాండవము ఆడే వీరశంకరా హరి ఓం హరి ఓం హరి ఓం ఉగ్ర రూపమును దాల్చి వేగరావేరా హరి ఓం హరి ఓం హరి ఓం జగద్భయంకరా నాట్య సుందరా జనని పార్వతితో మాకు దర్శనీయరా రా 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 శివశంకర అని ఇలా 3 చరణాలతో రాశాను సార్. ఆ పంతులను చూసి చాలా బాగుంది. ఒరే నీ అమ్మాయి వీడు మన దగ్గర రోజు నీళ్ళు పట్టుకోవడానికి వస్తాడు, ఏం బాగుంది, ఇంత టాలెంట్ ఉంది అని అక్కడ చూశాను. అయ్యి శ్రీరాములు మా బావని అంటుండు, అరే ప్రతి సోమవారం తీసుకురా రాబాయ్ ఆయన అన్నాడు. మీ పాట మిమ్మల్ని అప్పుడే గుళ్ళోకి రానిచ్చింది పాట. నాకు అప్పుడు అనిపించింది, పాట నన్ను గుళ్ళోకి తీసుకొచ్చి మీరే రాసుకున్నారు, మీరే ట్యూన్ కట్టారు, మీరే పాడారు. అంత చిన్నగా అంతకుముందే 10-20 పాటలు రాశాను. అయితే ఎప్పుడైతే ఆయన మెచ్చుకున్నాడో, నన్ను సోమవారం మళ్ళీ రమ్మన్నాడో, ఈ పాటలు ఏదో మహత్యం ఉంది, ఈ పాటను వదలొద్దని. ఎప్పుడే మళ్ళీ నాకేం థాట్ వచ్చిందంటే అప్పుడు బాల వినోదం బాలానందం అని రేడియోలో వచ్చాయి. రేడియో చాలా ఫేమస్ ప్రోగ్రామ్స్. అయితే అప్పుడు నేను అక్కడ కూడా పాడాలి. అక్కడ పాడాలంటే నేను ఏం చేయాలంటే పోవాలి నాంపల్లి, మన ఆల్ ఇండియా రేడియోకి. మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మామూలుగా ఈ భజన పాటలు అలాంటివి సినిమా పాటలు కూడా పాడుతుంటాయి కాబట్టి అలా బాబు ఏం పాట పాడతావు అని అడిగారు. ఫస్ట్ సెలెక్షన్ చేస్తాను. అవును, సెలెక్షన్ చేస్తే ఆయన సినిమా పాట పాడుతుంది. బాబు సినిమా పాటలు పాడవద్దు, ఇక్కడ దేశభక్తి గీతాలు కానీ, లలిత గీతాలు కానీ, సామాజిక సంబంధించిన చైతన్య గీతాలు కానీ పాడాలి సార్. అయ్యో ఇంత దూరం వచ్చిన వేస్ట్ అయిపోయిందని. లేదు సమస్య లేదు. అంటే మీరు ఓన్లీ సినిమా పాటే ప్రాక్టీస్ చేసి వెళ్ళారు? వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పాడొద్దు అన్నాను. అమ్మ వదిలేది లేదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ నాడు మళ్ళీ వెళ్ళాను. అప్పుడు నేనే మళ్ళీ భారత మాత మీద ఒక పాట రాసుకొని వెళ్ళాను. ఆ పాట రాసుకొని వెళ్ళి అది ఏం పాట అంటే, చెప్పగలమా నీ ఘనతను మాత ఓ మాత భారత మాత అని ఒక పాట వెళ్ళి పాడాను. పాట బాగుందయ్యా, కానీ నువ్వు ఒత్తులు తిరగాలి, సరిగ్గా పలకడం లేదన్నది. నువ్వు భారత మాత అన్నావు, భారత మాత అనాలి. ఘనతకు నువ్వు ఘనత అంటున్నావు, ఘనత అనాలి. తేల్చేస్తున్నావు. తెలుసు. మళ్ళీ కొద్దిసేపు ఆ చెట్ల కింద అక్కడిక్కడ తిరిగి బాగా ప్రాక్టీస్ చేసి వచ్చి పాడితేనే ఇట్లా పాడాలి బాబు అన్న. కానీ ఫస్ట్ టైం మీకు ఇంత పెద్ద హాల్ ఉంటుంది సార్, అది స్టూడియో.
దాంట్లో ఏసీ అంత పిల్లలు అంతకుముందే ఆరితేరిన ఆల్రెడీ పెద్దగా ఉంటాయి. కూర్చున్నారు. నాకు భయం మొదలైంది ఫస్ట్ టైం లైఫ్లో. ఏమైనా నేను బాడగలుగుతానా, వీళ్ళు ఇంతమంది పిల్లలు, భయం అవుతుంది. నేను మెల్లగా పక్కకున్నా, బయటికి పోవడానికి లేదు, ఇప్పుడు ఇది క్లోజ్. ఇంకా అందరూ ఒకళ్ళు అది వార్తలు చదవడం, అది చేయడం, అలాగే ఆఖరికి అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు అన్నయ్య, శారదా శ్రీనివాసన్ గారు అక్కయ్య, అన్నయ్య ఇప్పుడు బొల్లారి నుండి శ్రీరాములు అనే అబ్బాయి వచ్చాడు, అతను భారత మాత మీద ఒక పాట పాడుతున్నాను. వెళ్ళాను, పాడాను, ఎప్పుడు పాడాను, వచ్చాను, కూర్చున్న చప్పట్టు మోగిన వేరే విషయం. అమ్మ గండం గడిచి పిండం బయటపడ్డది అన్నట్టుగా బయటికి వచ్చేసాను. ఫస్ట్ టెన్షన్ అనమాట. అయితే మళ్ళీ నేను ఎప్పుడైతే బస్సులో ఇంటికాడికి వచ్చి నేను మా లక్కడ వాళ్ళని ఉంటుంది డౌట్, అక్కడ దిగేసరికి మా ఫ్రెండ్స్ ఉన్నారు. అరే ఏబ్రో మనోడు మా శ్రీరామ్, అందరు విచిత్రంగా చూస్తారు అనమాట. అరే భలే చిన్న సెలబ్రిటీ చిన్న టైప్లో అయిపోయింది. అరే ఈ పాటను మాత్రం వద్దులేదు ఇక లైఫ్లో, చూడలేదు. ఇక అది వెనక్కి తిరిగి పాటనే ఆయుధంగా పట్టుకొని నన్ను అవమానించినటువంటి, అసహించుకున్నటువంటి, నన్ను చీకొట్టినటువంటి వాళ్ళతో శబాస్ అనిపించుకునేటట్టు చేసింది పాట. అట్లనే దాంట్లో భాగంగా నేను గుర్తింపుల కోసం చెప్పాను కదా, నేను 8th క్లాస్ ఉన్నప్పుడే మా బొల్లారంలో త్రిశూల్ పార్క్ స్కూల్ చదివేటప్పుడు కలం గొప్పదా, కత్తి గొప్పదా, స్కౌట్స్, అనేక రకాల ఏ అవకాశాలు ఉంటే దాన్ని తీసుకునేవాడిని. ఆ రోజు ఇక 8th క్లాస్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళాలి, పక్కనే హై స్కూల్ ఉంటుంది బొల్లారం, జెడ్పీ హై స్కూల్. అప్పుడు దాంట్లో యాన్యువల్ డే జరిగినప్పుడు నేను స్వయంగా ఒక డ్యాన్స్, షికారి డ్యాన్స్ అని వేసిన. అంటే ఒక వేటకి వెళ్ళడం, వాడు ఒక పెద్ద పులిని చూడడం, దాన్ని బాణం తీసుకుని దాన్ని తీసుకొని వచ్చి అలాగే డ్యాన్స్ చేసుకుంటూ బ్యాలేలా అది నేను డ్యాన్స్ చేసేటప్పుడు చూసారు వేరే వాళ్ళు. రవీంద్ర నాట్య కళా సమితి అని మంచి ఫేమస్ మా దగ్గర. వాళ్ళు చూసారు, బాగా ఆడుతున్నాడని చెప్పేసి నన్ను మా టీంలో చేరమంటున్నాంటే చేరుతాను. నాకు కావాల్సింది అది. అలా అంటే మీ ప్రయాణం అలా కొనసాగుతూ వస్తుంది. ఎప్పుడు మారారు? అయితే ఈ దానికి సంబంధించినటువంటిది ఏంటంటే సార్, ఒక 30 ఏళ్ల క్రితం నేను అంతకుముందే ఈ స్కూల్స్లో డ్యాన్స్ నేర్పించడం, నన్ను అందరూ మాస్టర్జీ అనడం, అంటే వాళ్ళకి మాస్టర్గా. అట్లాగే జననాట్య మండలి కూడా ఒక 5 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఆ ప్రయాణం ఎలా అనిపించింది? జననాట్య మండలిలో తిరగడం కానీ చెప్తానంటే ఇది ఎప్పుడైతే ఈ స్కూల్స్లో డ్యాన్స్ నేర్పిస్తున్న డ్యాన్స్ మాస్టర్, నేను ఈ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి శిశు మందిరాలు వీళ్ళు నన్ను పట్టుకొని వదలలే, అన్ని స్కూళ్ళలో డ్యాన్స్ నేర్పడం. అప్పుడు ఏమైందంటే వాళ్ళు వసంత బీచ్ కానీ మన ఒక బ్రహ్మాండమైనటువంటి హ్యాండ్తో రాసినటువంటి కవితలను ప్రింట్ చేస్తున్నావు, నువ్వు కూడా ఒక కవిత్వం రాయాలంటే నేను రాశాను కానీ దానికి శ్రీరాములు అని పేరు పెట్టుకోవాలనుకున్నాను. నాకు ఎవరో భయపెట్టారు, నువ్వు ఏదో గవర్నమెంట్ డ్యూటీ చేసుకుంటూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్పటికే జాబ్ వచ్చేసింది. అవును, నువ్వు చేస్తే నేను అది రూల్స్ ఒప్పుకోవు, ఇట్లా చేయదు అంటే అది ఏం పేరు పెట్టుకోవాలి? పేరు అందరు నన్ను మాస్టర్జీ కలం పేరుతో మాస్టర్జీ అంటారు. బాగుంది. మా టీచర్ ఒక ఆమె ఉండే, ఆమె వసుంధర టీచర్ అని, సెయింట్ మార్క్స్ హై స్కూల్లో. ఆమె అన్నది, ఎందుకు సార్ మీరు ఇంత కన్ఫ్యూజ్ ఎందుకు అవుతారు, మేము అందరం మాస్టర్జీ అంటాం కదా, మాస్టర్జీ అని పెట్టుకో. నాకు మళ్ళీ వాల్యూ కూడా బాగా పెరుగుతుంది కదా మాస్టర్జీ అంటే. అందరు నన్ను శ్రీరాములు ఒరేగిరి అంటారు, మాస్టర్జీ అంటే కొంచెం గౌరవప్రదంగా ఉంటుంది, మాస్టర్జీ అని పెట్టుకున్నాను సార్. అక్కడి నుంచి కలం పేరు వస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని కారణాల వల్ల నాకు కొన్ని విషయాలు నచ్చక ఈ పేరే బాగుందని దీన్ని ఫుల్గా మార్చుకొని, అంటే మొత్తం నా యొక్క జీవితంలో ఉన్నటువంటి శ్రీరాముల పేరుని తీసేసి మాస్టర్జీగా మొదట్లో రాసేప్పుడు కానీ పాడేప్పుడు కానీ చూను కట్టేప్పుడు కానీ ఎలాంటి అంశాలు బాగా మనసుకు హత్తుకుని రాయాలనిపించేది? కాలక్రమేణా మాస్టర్జీ ఎలా మారారు? అయితే నాకేంటంటే మొదలైందంటే నాకు గుర్తింపుది ఒకటి. ఫస్ట్ నా ఇంటెన్షన్ ఏంటంటే నన్ను ప్రతివాడు మెచ్చుకోవాలి, దగ్గర తీయాలి, ఇది చేయాలని దానికోసం రాసిన పాట. తర్వాత నేను ఈ పెరుగుతున్న క్రమంలో అప్పటికి కీల్వెన్ మనీ ఇవన్నీ జరిగినాయి తమిళనాడులో. అంతకుముందు కోటేశు కంచికచెర్ల కోటేశు చెట్టుకు కట్టి ఏదో ఒక చిన్న గంప తీశారని దొంగతనం, అది వేరే కారణం, వేరే ఆయన చంపేశారు. నేను అనుకున్నాను అప్పుడు, అంటే రేపు ఇంత ఘోరాలు ఏంది ఇది, అసలు ఇది ఏం దేశం ఏందని. నేను ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ జాబ్లో తాండూరుకు వచ్చేటువంటి టైంలో అప్పటికి ఎమర్జెన్సీ అయిపోయి
ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది ఉత్తర భారతదేశంలో. బగల్పూర్ అనే జైల్లో, బీహార్ బగల్పూర్ జైల్లో ఒక 6 మంది ఖైదీలే కళ్ళు పీకేశారు ఠాకూర్స్. వాళ్ళే జైల్లో పెట్టించారు వాళ్ళ ప్లాన్ ప్రకారంగా తర్వాత బెల్చిలో ఒక 12 మందిని సజీవ దహనం చేశారు. అప్పుడు అనుకున్నాను నేను, ఇట్స్ నైట్ మై కప్ ఆఫ్ టీ, ఈ సినిమాలలో పోవాలి లేకుండా అది చేయాలి, ఇదంతా కాదు, నా సమాజం అనేది నాకు గిరిగీస్తుంది, దీన్ని బద్దలు కొట్టాలి అని చెప్పి అప్పుడు ఫస్ట్ టైం రాసినటువంటి పాట. రండి 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 కదలి రండి, రండి 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 కదలి రండి, ఓ దళిత సోదరులారా, ఇలా పీడిత దీనుల్లారా, మీరు పెనలాగా ముంచుకు రండి, భూకంపంలా చెలరేగండి, రండి 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 కదలి రండి, అగ్రజాతి ఆగడాలు ఆగాలంటే ప్రతి దళితుడు కాగడయై రావాలోయి, అంటరానితనము మంట కలవాలంటే ప్రతి నిమ్నుడు బాకులాగా నిలవాలోయి, కులమును పాటించు వాళ్లను కత్తులకు విందు చేయగా, మీ రుప్పెనలాగా ముంచుకు రండి, భూకంపంలా చెలరేగండి. ఇది రాసిన మొట్టమొదటి 77లో రాసిన సరే. పాడాలి పాట మరి, నేను రాయడం కాదు కానీ వినిపించాలి కదా, ప్రదర్శించాలి. ఏ వర్గాల కోసం రాశాను ఆ వర్గాలకు వినిపించాలి, ఎక్కడ పాడాలి అనేసరికి సరైన వేదిక కోసం ఒకనాడు ఏమైందంటే తాండూరు స్టేషన్కి ఎదురుగా బోనమ్మ గుడి అనేది అమ్మవారి గుడి ఇప్పటికీ ఉందండి. ఉంది. అక్కడ భజన జరుగుతూ ఉంది. నేను మెల్లగా అడిగిన పోయిన అన్న ఒక పాట పాడతాను. పాడు అంటే వాళ్ళు ఏమనుకుంటే నేను భజన పాట పాడతాను, నాకు ఇచ్చిన అవకాశం. తీరా చూస్తే మీరు నేను ఈ పాట ఏందో నువ్వు ఇది ఈ పాట కాదు, బంద్ చేయి, భజన పాటలు పాడతామంటాను, నీ పాట బంద్ చేయమని చెప్పేసి ఆపేశారు. ఇక్కడ పాడాలనుకున్నప్పుడు మళ్ళీ నాకు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ హైదరాబాద్ అయింది. అప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ మా ఇంటి ఇప్పుడు మాది ఏదైతే బొల్లారం ఉందో రాసిపడి పక్కన ఏం జాలని ఉంది, ఇప్పుడు ఏది ఈడల రాజేంద్ర కోళ్ళ ఫాము ఇవన్నీ కథా కార్యక్రమం. అక్కడ ఒక దళిత అబ్బాయిని ఒక రెడ్డోళ్ళ అమ్మాయి లవ్ చేసింది, ఇష్టంలో బాగా స్మార్ట్గా ఉంటాడు. అయితే వాడిని ఏమన్నదంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. వామ్మో నిన్ను పెళ్లి చేసుకోవడం కాదు, అసలు నీకు తలెత్తి చూస్తేనే మమ్మల్ని పంపుతారు, నేను పెళ్లి లే నువ్వు లేకపోతే నన్ను పట్టి గుంజులాడినావని చెప్తాను నేను మా ఇంటికాడ మా వాళ్ళకు. అప్పుడు నిన్ను ఎట్లయినా చంపేస్తారు అనగా వాడు భయపడి ఈ అమ్మాయి వెంబడి ఎక్కడ తీసుకుపోతే 3 దినాలకు పట్టుకురు సార్ వాళ్ళు ఇద్దరిని. పట్టుకొని వాడిని చంపి లారీ కింద వేసేసారు. ఈ అమ్మాయిని తీసుకొని వచ్చి తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకు. ఈ సంఘటనకి నిరసనగా అప్పుడు సోషలిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి జిఎం అంజయ్య, సురమౌళి, రేడియోలో వార్తలు చదివేవాడు, ఇట్లాగే బొజ్జా తారకం, వీళ్ళందరూ వచ్చి దానికి ఒక నిరసన సభ పెట్టారు అక్కడ. ఆ పెట్టినప్పుడు నేను మా ఊరు పక్కనే కదా, మా ఇంటి పక్కనే కాబట్టి ఇక్కడికి వెళ్ళి పాటలు పాడాలి. ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళి పాటలు పాడడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు అంతకుముందే కర్పూరి ఠాకూర్, ఇప్పుడు ఇది ఏదైతే జరిగిందో బెల్చి తీయోలు జరిగిన కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రి మొన్న ఆయనకు మరి భారతరత్న కూడా ఇచ్చారు. ఆయన ఏమన్నాడంటే దళితులకు తుపాకులు ఇవ్వాలన్నాడు. ఈ ఆగడాలు ఆగాలంటే దళితులకు కూడా తుపాకులు ఇవ్వాలి, ఓన్లీ ఠాకూర్ దగ్గరనే ఉంటే వీళ్ళని ఇట్లా చంపిస్తుంది. నాకు అది బాగా ఇన్స్పైర్ అయింది. అప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత పాడబాండి బాణ, రండిరో దళితన్న రైఫలు పట్టండి, ఉగ్ర రూపం ఎత్తండి, రండిరో దళితన్న నువ్వు బాంచను దొర అంటే సెబ్బాసు బేట అండ్రు, నువ్వు ఎట్టి చేసి పెడితే మన పొట్ట నింపుకుండ్రు, నీ రక్తం అంత ఉడికి చెమటోలే గారుతుంటే అడు సీసలల్లబట్టి సారోలే దాగుతుండు, అరే మన రక్తం ఆగేటోళ్ళ రక్తం గక్కించనీకి రండిరో అని పాట పాడాను. వాళ్ళు చూసిర్రు, రే తారంగ రే భలే పాడు, ఇంకోటి పాడు అంటానంటే మాదిగలంటే మనుషులే కానట్టు, మాదిగలంటే
మనుషులే కానట్టు కులం తక్కువ అన్నోళ్ళను కూల్చేసే వరకు నేను ఊరుకోను ఇక నిదురాబోను రే తమ్మి బలపడుతుంది అలా వచ్చేస్తూ ఉంటాయి అంతే పాటలే మొదలు పెడితే అనాక తర్వాత ఇప్పుడు ఈ 2 రోజులు దళితాన పాడినా సార్ 77లో ఆడ తాండూరులో ఎక్కడ నాకు ఈడ పాడినా అరే వాళ్ళందరూ నన్ను తమ్ముడు మేము ఎడికి పిలిస్తే వస్తావా అన్నారు నేను పాడడానికి రెడీ వాళ్ళు అప్పటి నుంచి నన్ను పట్టుకొని అడ్డగొట్ట మహబూబ్ కాలేజు ఇక అది మొదలైంది అట్లా అది ఏమైందంటే అది ఇంత ఒటుడు ఇంత ఆయన బొల్లారంటూ అడ్డగొట్ట ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ ప్రవృత్తి మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. ఇది మెయిన్గా ఇది సార్ మీరు అన్నట్టుగా ఈ రెండు బ్యాలెన్స్ చేస్తున్న క్రమంలో ఇక్కడ నేను అంబేద్కర్ సంఘంలో కూడా నన్ను వాళ్ళు ఒక సంస్కృత యోధుడు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కారంచేడు సంఘటన జరిగింది. ఆ కారంచేడు సంఘటన అప్పుడు ఇక్కడ అట్లా కారంచేడు నీరుకొండ ఇక అనేకం అట్లా అప్పటికి నేను ఆల్రెడీ అదే అందుకో దండాలు బాబు అంబేద్కర్ పాట చాలా ఫేమస్. ఈ పాట నేను అడ్డగుట్టలో అక్కడ అంబేద్కర్ విద్యానికేతన చిన్న గుడిసెలు వేసి పిల్లల చదువు కోసం పెట్టారు పాట. వాళ్ళ కోసము పాట రాయమంటే ఈ పాట రాసి పాడినప్పుడు అది బ్రహ్మాండంగా ఊపు తీసుకొస్తే ఆ పాట అట్లా అందుకో దండాలు బాబా అంబేద్కర్. మరి అలాంటి మాస్టర్జీ అలా మట్టి పరిమళాలతో మట్టి వాసనలతో ప్రజలందరిలోకి వెళ్ళారు. వెళ్ళిన ఆయన సినిమాల వైపు దృష్టి ఎందుకు మళ్ళింది? వాళ్ళు పిలిచారా? మీకు ఇంకా నేను జనాలకు చేరువ అవ్వాలనుకున్నారా? ఎట్లా అంటే ఎవరి త్రూ వెళ్ళారు అసలు? విషయం ఏంటండి, నాకు చిన్నప్పటి నుంచి నేను నా యొక్క దాన్ని నేను నిరూపించుకోవాలని క్రమంలో నాకు చిన్నప్పుడు ఒక పిచ్చి ఉండే. సినిమాలలో కూడా పోవాలి, నటించాలని, నా పేరు తెర మీద కనబడాలి. కానీ నేను అప్పుడప్పుడు మా దోస్తులను తీసుకొని ఈ శారద స్టూడియో మాకున్నది అప్పుడు శారద స్టోరీ ఒకటి ఉంది, సదరన్ మూవీతోనే ఉండే రహస్యము లవకుశ ఇవి తీసిన ఉన్నాయి. కానీ ఇదే ఫేమస్, శారద స్టూడియో ఫేమస్. అప్పుడప్పుడు పోతే ఒక్కోసారి రిక్వెస్ట్ చేస్తే విడిచిపెట్టారు, లేకుంటే గోడ దూకి వెళ్ళేవాళ్ళం. అయితే షూటింగ్ జరుగుతుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో ఇది నేను పడిపోతే వచ్చే యొక్క అవకాశం వచ్చే పరిశ్రమ కాదు, నన్ను పిలిస్తే పోయేటటువంటి పరిశ్రమ అనుకున్న తర్వాత నేను ఉన్నది మనసులో ఉంది సినిమాలు. కానీ నేను ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏలే లక్ష్మణ్ గారు ఆయన నా పాటలు కొన్ని రికార్డు చేశాడు. లక్ష్మణ్ ఏలే ఆయన చేసిన పాటలలో ఒక 3 పాటలలో ఒకటి హైదరాబాద్ గురి రాసిన పాట ఉంది. హైదరాబాద్ ఎట్లా ఉంటుందని దాన్ని చుట్టూ తిరుగుతూ రాసినటువంటి చెలో మియా చాదర్ గట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు, అరే చెల్లో మియా చాదర్ గట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు, ఇదే మన హైదరాబాదు జర చూడు నవాబుల గిరిజాగిరు జర చూడు, పాతాపట్నం కొత్తపట్నం మధ్యల బారేది మూసీ నది రే మూతి నది కౌతలొడ్డున జర చూడు చార్మినారు కట్టడమంట జర చూడు పక్కా పొంటే మక్కా మసీదు అని ఇట్లా మొత్తం హైదరాబాదు మెయిన్ అంశాలు మొత్తం పాటలు. అయితే ఆ పాట రికార్డ్ చేసుకున్నాం. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా గ్యాలరీకి చిత్రాలు వేసి చూస్తానికి వచ్చేవాడట. ఇప్పుడైతే ఖుషి సినిమా హిట్ అయిపోయిన తర్వాత ఏంటంటే నేను స్వయంగా ఖుషి సినిమా హిట్ అయ్యాక పవన్ గారు పరిచయం అంటే నాకు కూడా పరిచయం కాదు. ఈ ఏలే లక్ష్మణ్ వస్తూ ఆయన అడిగిండంట, లక్ష్మణ్ నేను ఇప్పుడు ఒక సినిమా తీయాలనుకుంటున్నా, హైదరాబాద్ స్లాంగ్ మీద మంచి పట్టున్న వాళ్ళు ఎవరంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వనండి. ఉన్నాడండి ఇట్లాగా మాస్టర్ జీ అని ఉన్నాడు అని అంటే ఆయన రాస్తారంటే ఒకసారి ఈ పాట వినిపించాడట. అదే బాగుంది ఆయన తీసుకురామని చెప్పాడు. ఫస్ట్ 2001లో జూను జూలైలో బహుశా ఆయన తీసుకెళ్ళాడు. చాలా గౌరవంగా ఆహ్వానించి అప్పుడు రేణు చేసేవాళ్ళు టీ కాఫీలు అన్నీ అయిన తర్వాత ఫస్ట్ టైం జానీలో నారాజుగా కురమా అన్నయ్య ఎట్లా ముందు పాట రాసేసారా? ట్యూన్ చెప్పాడు, సన్నివేశం చెప్పాడు, నేనే ట్యూన్ మనదే. కానీ ఇక ఆయన మన రమణ గోగుల గారు పాడారు. ఆయన ఆ నారాజుగా కురమా అన్నయ్య తర్వాత నువ్వు సార తాగుటమాను రన్నా లేకపోతే సచ్చి ఊరుకుంటావు రన్ను. 3వ పాట రావోయి మా కంట్రీకి
నువ్వు రంజుగా లైఫ్ ఉన్నది ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే సినిమాల వాళ్ళని మాస్టర్ జీ అని కూడా మంచిగా రాసినట్టు ఇట్లా ఇంటర్వ్యూ సంతోషం పత్రికలో దాంట్లో తింటారు. వచ్చిన తర్వాత తపన బలయం సూర్యం ఇట్లా ఇస్తున్న క్రమంలో మళ్ళీ ఈయననే గుడంబ శంకర్ వాళ్ళ అన్న సినిమా, ఆ దాంట్లో గుడుంబ శంకర్లో కిల్లి అట్లాగే అన్నవరంలో రాక్షస రాజ్యం రంకి ఇలాగా వేరే వేరే సినిమాలు అన్నీ కలిపి అప్పుడు సూర్యం చక్రం ఏది చెప్తే అది రాయగలిగేవారు. అసలు ఆ ప్రాబ్లం ఏం లేదు, సన్నివేశం వివరిస్తే చాలు. జనరల్గా అప్పట్లో అలా ఆ పాటలు రాయడానికి ఒక ట్యూన్ మీరే కట్టి ఫస్ట్ అయితే పాట రాసేవాళ్ళు ఖచ్చితంగా ఒక ట్యూన్ చెప్తాం అది ఓకే. అయితే ఒక్కటి మాత్రం నాకు అంటే నేను నాకు ట్యూన్ కాకుండా చక్రి గారు శిశిర కొంగు జారేసి సూర్యంలో మైదాకు చేతికుందని నాటకాలు ఆడేసి చీరూపని సైగ చేసి సోలిపోయి నా పైన వాలి చిందులేసినావే ఓయ్ పిల్ల ఓయ్ పిల్ల ఓయ్ పిల్ల అరే నోటికంది జారిపోయే రసగుల్లా. ఈ పాట ఆయన ట్యూన్కు రాశాను. మిగతా ఎక్కువ నా ట్యూన్ మీదనే వాళ్ళు ఓకే చేశారు. అలాగా శ్రీరాములయ్యలో కూడా అది ఆ శ్రీరాములయ్యలో పాటను ఏం చేశారంటే ఖాదర్ అని ఉన్నాడు, పుట్టుమచ్చ ఖాదర్, దానికి స్టోరీ అంతా అందించిన ఆయన. అంటే ఈ పాట నా పాట వాళ్ళకి అవసరం వచ్చి ఏం చేస్తానంటే అరే మరి మాస్టర్జీ పాట అంటే గద్దర్ ఏం చేశాడు పెట్టుకొని పోయాడు మనోడే, నేను ఏం చెప్తాను అంటాను. అయితే సినిమాలు పెట్టించారు కానీ నా పేరు పెట్టలేదు చూడండి. అక్కడ అజ్ఞాత కవి అంటాను నేను, అజ్ఞాత కవి అని. మళ్ళీ నాకు సినిమా రిలీజ్ అయ్యాక తెలియదు నా పాట ఉంది. అయితే ఎప్పుడైతే జనరేషన్ పోయి గట్టిగా పట్టుకున్నాను. అదే ప్రజల పాటలు పోయి నేను రాసిన పాటలు కూడా అందరూ వాడుకుంటారు, నువ్వు రాసిన పాట కూడా అట్నే తీసుకుంటారు, ఏమైంది అంటున్నాడు. నేను అన్నాను ఏం దొరికాయని ఇంత దుర్మార్గం ఏంటిది అనుకునేసి తర్వాత ఖాదర్ చెప్పాడు, సారీ మాస్టర్జీ ఇట్లాగా గద్దర్ గారు ఏం కాదు. ఈ గద్దర్ గారు కానీ గోరటి వెంకన్న గారు కానీ వీరితో మీ అనుభవాలు మీ పరిచయం. సార్ ఒక విషయం ఏంటంటే గద్దర్ గారికి నాకు చిన్న పోలిక ఏంటంటే ఆయన పుట్టి పెరిగింది తూప్రాన్, మా తాతలు పుట్టి పెరిగింది గజ్వేలి తూప్రాన్, అంటే అదే తాలూకా. ఆయన ఉంది మా బొల్లారం దగ్గర అల్వాల్, నేనుంది బొల్లారం. ఆయన ఏంటంటే మాల క్యాస్ట్ అంటారు, నేను మాది క్యాస్ట్. కానీ మాకిద్దరికి ఉన్నటువంటి ఒక సామీప్యమైనటువంటి అంశాలు ఏంటంటే నేను ఏ వివక్షతను కూడా సహించకపోయేవాడిని సార్. ఆయన ఏంటంటే అంతకుముందు డిపిఆర్ఓలో ఈ కుటుంబ నియంత్రణ ఈ పాటలు పాడుతుండేవాడు. పాడుతున్న క్రమంలో అప్పుడు నరసింహరావుకి జయవీరాజు గారు పరిచయం చేయడం ఇట్లాగా ఆయన మెల్లంగా అప్పుడు అది కూడా కాదు, అప్పుడు అక్కడ ఆర్ట్ లవర్స్ అని ఉంది. ఓకే, ఆర్ట్ లవర్స్ అందులో వీళ్ళు ఉంటూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో అప్పుడు పీపుల్స్ ఆర్ కొత్తగా ఫామ్ అవుతుంది. కొత్తగా ఫామ్ అవుతున్న క్రమంలో అప్పుడు తరమేల నాగిరెడ్డి గ్రూప్ నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చి కొండపల్లి సీతారామయ్య శివసాగర్ వచ్చి వీళ్ళని మీరు ఎట్లాగా ఒక మంచి భావజాలమైంది అని చెప్పి ఇట్లాగా కొంచెం వామపక్ష భావాలతో పనిచేస్తారు కాబట్టి మీరు మనకు పనిచేయచ్చుగా అంటే అట్లా ఏంటంటే 74లో జననాట్య మండలి ఫామ్ అయింది. సో ఈ క్రమంలో నేను నా యొక్క జీవనోపాధి కోసం పనిచేస్తున్న క్రమంలో నేను 77లో మా కళామండలి స్టార్ట్ చేశాను. అయితే అప్పటికే నేను చిన్న మెడికల్ కూడా ప్రాక్టీస్ చేస్తూ గద్దర్ వాళ్ళ ఇంటి పక్కన ఉన్నాడు సుభాష్ నగర్లో మెడికల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ వాళ్ళ అల్లుడు వచ్చి పాటలు అడిగితే నేను రెండు పాటలు కూడా ఇచ్చాను గద్దర్ వాళ్ళకి ఏమంటే. ఓకే. అయితే ఇట్లా అయినప్పుడు ఏమైంది 80sలో ఎప్పుడైతే మాభూమి సినిమా వచ్చిందో, మాభూమి సినిమా వచ్చిన తర్వాత 2 ఏళ్ళకే ఈ ఇంద్రవల్లిలో గోండల మీద కాల్పులు జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని పార్టీ ఒక ప్రచారంలో పెట్టాలి అని చెప్పి దాని మీద ఒక కళారూపం తయారు చేయాలనుకున్నప్పుడు ఆయన అడుగుతారు, సర్చ్ చేస్తారు ఎవరైతే బాగుంటుందంటే నాతో పనిచేసేటువంటి శ్రీకాకుళం అబ్బాయి ఎం బాబురావు అని అతను చెప్పాడని మా దగ్గర FCIలో పనిచేస్తాడు, బ్రహ్మాండమైన వాడు, టాలెంట్ పర్సన్, వాడు రాస్తాడు పాడతాడు డ్యాన్స్ మాస్టరు అని చెప్తే అది తీసుకురామంటే తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత సికింద్రాబాద్ గ్యాస్ బండిలో అప్పుడు మా భూమి ఆఫీస్లో ఈ పరిచయ కార్యక్రమం. అంతకుముందు కూడా నాకు ఏంటంటేనంటే నేను అందులో డోలకు వాయించడానికి దాన్ని ఇట్లా పోవడానికి పోతే నన్ను దగ్గర రానియకపోయేవాడు గద్దరు. సో మొత్తానికి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇగో ఇట్లాగా
ఒక ఆర్ట్ ఫామ్ తయారు చేయాలా, ఇది చేయాలా మనకి ఎంత ఇందులో వెళ్ళి అక్కడ నుంచి మనకు మెటీరియల్ వస్తుంది, దాన్ని మీరిద్దరు కలిసి ఒక ఆర్ట్ ఫామ్ తయారు చేయాలంటే నేను గద్దరు కలిసి అది 2-3 పాటలు నేను రాశాను, మిగతా ఆయన రాశాడు. కానీ నేను కంపోజ్ చేసిన దాన్ని నృత్య నాటికని నేను డైరెక్షన్ చేసేది. అది రగల్ జెండా బ్యాలే. అవును, అది కూడా చాలా పాపులర్ అయింది. చాలా అంటే చాలా ఏంటంటే నా భూతో నా భవిష్యత్తు లాగా అందరు కొనియాడారు. అది ఎక్కడెక్కడంటే ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. అట్లా ఒక వాళ్ళకి 5 ఏళ్ళు కానీ నేను ఎప్పుడు అంబేద్కర్ బాట వదిలే. ఏంది ఏం అంబేద్కరు, ఊరికి అంబేద్కర్ అంటాను. నేను అన్నాను ఆ మాట మాట్లాడితే బాగుండదు, నేను రాను. అరే భయ్ అందరూ కిరికిరా భయ్ పోనీ అంబేద్కర్ అంటే అన్నని అనే అట్లా చేస్తున్న క్రమంలో ఒకసారి ఏమైందంటే ఈ గ్యాస్ మండి అని ఉంది సికింద్రాబాద్, అక్కడ అంబేద్కర్ జయంతి జరిగితే నన్ను ఇడికి అంబేద్కర్ ఇచ్చింది ఇన్ని పంపారు అంటే నన్ను పంపారు. పోయినాక నేను అన్ని పాటలు పాడిన అందరూ జనాలు సంతోషపడ్డారు. అంత అయినాక నా ఎంబడైతే ఎవడైతే మానిటర్ చేయడానికి వచ్చినాడో అంబేద్కర్ లేదు విప్లవం అదంతా ఉపరితలం కులాలు బిల్లాలు మా విప్లవం వస్తే అంత వస్తా అనేసి అంబేద్కర్ని విమర్శించిండు. ఎవరని అమ్మని ఎంతసేపు పాడితే అంబేద్కర్ నేను అన్నవాడు నాకు క్షమాపణ చెప్పాలను. గద్దర్ అంటారు ఇంద్రబాయి ఇతడు కిరికిరి లేదన్నా మీరు నన్ను అంబేద్కర్ కోసం పంపించారు, నేను పాడినాక అంబేద్కర్ గురించి అందరూ ఇష్టపడుతుంటే ఈయననేమో మళ్ళీ అంబేద్కర్ లేదని ఎక్కిరిచ్చిండు. వాడు నాకు క్షమాపణ అంటానంటే ఇది ఎక్కడ పీకులాటరు అనుకునే 1 నెల అయింది 2 నెలలు అయినాక అప్పుడు అంటాడు నేను అడిగాను ఆయన క్షమాపణ చెప్పిండు అన్నాడు. ఎవరికి చెప్పిండు అని అడిగిన. నాకు చెప్పిండు. అన్న నమస్కారం అన్న, నీకు చెప్తే నీకు నమస్కారం, నీ జననాట్య మండలికి నమస్కారం అని చెప్పి అప్పటి నుంచి ఓన్లీ అంటే స్నేహపూర్వకమైనటువంటి స్నేహితులుగా వామపక్షకు సంబంధించిన అంబేద్కర్ సంఘాల వాళ్ళు ఎవరైనా కూడా కులాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నా వాళ్ళతో పనిచేశారు. అట్లాగే జననాట్య మండలితో కూడా పనిచేయడానికి ఏంటంటే వీళ్ళు నిజమైనటువంటి మిత్రులు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఈరోజు పనిచేయాలని చేసి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులు పెట్టి అవార్డ్స్ ఇస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే ఆయనతో సమకాలీనంగా ఆయనకి చాలా విషయాల్లో మార్గదర్శకంగా వ్యవహరించిన మాస్టర్జీకి ఆ గద్దర్ అవార్డ్స్కి సంబంధించి కానీ ఎలా అనిపిస్తుంది ఆ పేరు మీద? బ్రదర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక విషయం మంచి పని చేశాడు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటిదంతా అది ఆధిపత్య మనోవాద అగ్రకులాలకు సంబంధించినటువంటి కల్చర్ని వాళ్ళు ఇంపోజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈయన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నాటువంటి 10 ఏళ్ళు కాదు సార్, 3000 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఈ నందులు పందులు గిందులు ఇవన్నీ కూడా ఎవరికి వస్తాయి సార్ అంటేనంటే మీరు గొడ్డు మాంసం తిన్నారు మీరు. ఇప్పుడు కూడా కాశ్మీర్లో బ్రాహ్మణ్స్ గొడ్డు మాంసం తింటారు ఉదాహరణకి. మీరేమంటారు ఇప్పుడు గొడ్డు మాంసం తిన్నా చంపేస్తారు అంటే మీకు అక్కడ ఉత్తర భారతదేశంలో మీకు నీతి ఉంటుంది, కిందకి వచ్చేసరికి తిన్నోళ్ళని చంపేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కూహనవాదం, ఈ కూహనవాదానికి గోవుని ఒక మాతగా చూస్తారు మీరు, ఇక్కడనేమో గోమాతని అంటారు. కాశ్మీర్లో మీరందరూ కూడా దాన్ని తొడెవడు తినాలి మెడబడి తినాలి అని రాసుకొని మీ వేదాలలో అద్భుతమైన పాట అసలు. ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ముద్దపప్పు శాకాహారి బుద్ధిహీనుడే, ఎద్దు కూర తిన్నోడే ప్రపంచంలో రాలేదా అలాంటివి బ్రహ్మాండంగా వస్తున్నాయి సార్, వస్తాయి. ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు వాస్తవం కదా. ఇప్పుడు ఈ లైట్ ఎవరు కనుక్కున్నాను? థామస్ ఎడిసన్. అవును. రేడియో ఎవరు కనుక్కున్నారు? గొగ్గులు మార్కొని. గ్రహాం బిల్ కనుక్కున్నది ఫోను. మీరు ఏం కనుక్కున్నారా? ఏం కనుక్కున్నా అంటే కులాన్ని, ప్రపంచాన్ని సర్వనాశనం చేసి మనుషులను విచ్ఛిన్నం చేసే కులాన్ని కనుక్కున్నారు. మరి అటువంటి వాళ్ళందరూ తినేది మాంసం అన్ని రకాలు తింటారు, గొడ్డు మాంసమే తింటారు వాళ్ళు. మరి అక్కడ అలా ఉన్నప్పుడు ఇక్కడ ఇలా ఎందుకు? కాదు మీరు అన్ని కావాలి, బ్లేడ్ గడ్డం తీసుకొని బ్లేడ్ కావాలి, గుడ్డలు ఉతికేటువంటి సబ్బులు కావాలి, వాళ్ళు తయారు చేసిన అన్నీ కావచ్చు. ఓకే. అండ్ సార్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ కూడా మాస్టర్జీ పేరు ఎత్తకుండా ఉండరు. ఆయన రీసెంట్గా ఆవిర్భావ సభలో కావచ్చు అండ్ ఆ తర్వాత మళ్ళీ చాలాసార్లు ఆయన ఎత్తుతూ ఉంటారు. మొన్న అసెంబ్లీలో కూడా ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ సమయంలో కూడా మీ ప్రస్తావన వస్తుంది. ఏమిటి ఆయన అంటే ఆయన మీలో గమనించింది ఏంటి? మీకు ఆయనకి అంత కనెక్షన్ ఎలా కలిసింది అసలు? సార్ అది ఏ వాదం అంత దగ్గరికి తీసుకెళ్ళింది? ఆయన ఏంటంటే సార్ మరి నేను గమనించింది స్టార్టింగ్లో నాకున్నట్టే భావజాలం అంతా కూడా ఒక మానవతావాది సార్. అతన్ని మధ్యలో కొంతమంది వేరే దిక్కు తీసుకెళ్ళినా కూడా ఆయన లోపల మానవతా మూర్తి ఇప్పటికి సజీవంగా ఉన్నాడు. ఏ చిన్న చెట్లు నరికినా కూడా ఆయన బాధపడిపోతాడు.
సినిమా షూటింగ్లో ఏదైనా చెట్టును నరకాలంటే అది ఎందుకు నరుకుతారు భయ్, దాన్ని ఆర్టిఫిషియల్గా చేయొచ్చు కదా అనేటువంటి రక్తం మనిషి అన్నమాట. అంటే ఒక మానవత్వం పరిమళించినటువంటి నిజమైన మనిషి ఆయన. అయితే ఇప్పుడు వచ్చిన మార్పుల గురించి నేను ఏం మాట్లాడాను. అయితే ఉంటుంది ఇప్పుడు ఏదైనా అన్ని వ్యూహాలు ఎత్తుగడలతో రాజ్యాలు నడుస్తున్నాయి కదా, కాబట్టి అది ఆయన చేస్తుంది. అయితే జానీ సినిమాలో మీరు పాట రాశాక ఆ సినిమాని చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సినిమా, అది ఒక పెద్ద సూపర్ హిట్ సినిమా తర్వాత వచ్చిన సినిమా. ఆ సినిమా ఎప్పుడైతే ఆశించిన ఫలితం రాలేదో ఆ తర్వాత కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? ఆయన అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించింది ఆయన భావజాలం. వేరే వాళ్ళు తీసినట్టు సినిమాలు అన్ని ప్రజలకు సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటే సూపర్ డూపర్ హిట్ అయితే చేసినటువంటి. ఇది ఈయన యొక్క భావజాలం ఏంటంటే ఒక సామాన్యమైన వ్యక్తి, ఇతరులు తనతో కూడా పడేటువంటి కెపాసిటీ తోటి ఉంటారు మనుషులు, కొట్లాడతారు, కొడతారు. కానీ ఇందులో చాలా డిఫరెంట్గా సన్నగా అయిపోయి. అయితే అక్కడ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్లు చేశారు సార్. చిత్రీకరణ కానీ ఆయన టేకింగ్ విధానం అంతా బాగుంది. కానీ ప్రజలు ఆయనను అంతకుముందు ఒక్కొక్కసారి 5-10 మందిని తోముడు అటువంటి పవన్ కళ్యాణ్ ఇట్లా దెబ్బలు తింటుండేదిరా బాబు అని ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు. అది దానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ప్రస్తావించేవారా? ప్రస్తావన అంటే మాస్టర్జీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయని జయాలు కామన్. మళ్ళీ దాన్ని కొంచెం మార్చుకొని మళ్ళీ కుటుంబ శంకర్లో కొంచెం మళ్ళీ ఆ యొక్క స్టింజ్ ఉండేలాగా పెట్టుకున్నాడు. ఓకే అండి, ప్రధాని మోడీ ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, అంటే చాలా చాలా కీలకమైన విషయాలు ఇప్పుడు చాలా సమర్థిస్తూ వస్తున్నారు. అండ్ మందకృష్ణ మాదిక్ గారిని దగ్గరికి చేరదీయడం కానీ, ఆయన చాలా గుండెలకు హత్తుకుని మరీ మాట్లాడారు. ఇవన్నీ కూడా చూస్తాం, ఎలా అనిపిస్తుంది? అండ్ ఆల్రెడీ నేను మీకు సత్యం చెప్పాలి, 94 ఎలక్షన్ అప్పుడు అంటే ముందు ఒక 6 నెలల ముందు మాన్యశ్రీ కాంశీరామ్ గారు సికింద్రాబాద్ పర్యటన గౌడ్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. ఓకే, పెట్టినప్పుడు ఏంటంటే లక్షలాది మంది మొత్తం సౌత్ ఇండియాకి వెళ్ళి నార్త్ ఇండియాకి వెళ్ళి మొత్తం జనం కిక్కిరిసిపోయారు అనమాట. ఇది చూసి ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే, అరే ఎట్లాగా నన్ను వీళ్ళు వెనకెళ్ళి పొడిచి చేశారని అంటారు కదా, పెట్టారు, నాకు రాజ్యం పోయింది, ఈ బీఎస్పీకి తోటి చేతులు కలిపి నేను కనుక చేస్తే ఇద్దరం చేస్తే కనుక మళ్ళీ మా రాజ్యం వస్తానని కబురు పంపించారు. కబురు పంపిస్తే కాంశీరామ్ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తున్న క్రమంలో ఇక్కడ దుష్టశక్తులు అనొచ్చు, లేకుంటే వాళ్ళు అభివృద్ధి నిరోధకులేను, వాళ్ళు ఏమన్నా నువ్వు ఎట్లా పోతావు, కారం చెరులో మాలమాదిగోళం చంపినాడు, పోవడానికి లేదు అంటారు, నాళ్ళు ఓరంటారు, అట్లయితే మేము పార్టీ ఉండమని ఓడంటాడు. ఇవన్నీ ఆయన కూడా కాంశీరామ్ గారు ధైర్యం చేసి బోతకపల్లి నరసింహ గారు తీసుకెళ్ళారు ఎన్టీ రామారావు. 40 సీట్లు ఇస్తా అన్నాడు సార్. 40 సీట్లు ఇస్తా అంటానంటే అక్కడ మొత్తం ఎవరైతే ఎన్టీ రామారావు అని మా మాట వింటలేడని భావిస్తున్నట్టు ఒక మహానుభావులు ఒక 3-4 XYZ వాళ్ళు ఏం చేశారంటే, పెద్ద అమ్మ నా కొడుకు వీడు ఇట్లా చేసిందంటే ఇక మా చేతికి రాజ్యం పోతుంది. ఇప్పుడు దళితులు వీళ్ళు ఏకమైన పోటీ చేయలేనట్టుంది కదా, చేయలే. అప్పుడేం చేసారు, అప్పటికే కొంత ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ హెచ్చుతగ్గులు మాలమాదిగలలో ఉన్న గొడవల వల్ల చిన్న ఒక అలజడి ఉంది. దాన్ని ఏం చేశారంటే, అమ్మ ఇది కరెక్ట్ అని చెప్పేసి ఈ శివసాగర్ అనే అతను ఉన్నాడు కదా, ఆయన ఈ బీఎస్పీ పార్టీకి సంబంధించి చెప్పాను కన్నా 94లో పెద్ద సభ, దాంట్లో అందరూ ఒక్కొక్క స్టైల్లో చేతులు ఊపుతారు జనం, వచ్చిన జనాలు కత్తి పద్మారావు ఒకలాగా అయినా అప్పుడు కాంశీరామ్ చూసినారు, వీళ్ళకి ఏందిరా భయ్, వీళ్ళు సమాజాన్ని నిర్మాణం చేస్తారా, వీళ్ళు పోగులు కొట్టడానికి వచ్చిన ఏకి కుర్చీ దాలో ఉన్నాడు, ఒకటే కుర్చీ వేసి అందరు అట్లా కూర్చున్నాడు, ఈయన ఒక్కడే మాట్లాడి సభ క్లోజ్ చేసి, ఆహా నేను పీపుల్స్ వారి పార్టీకి నిర్మాణం చేసినటువంటి వాడిని శివసాగర్ని, నాకు అవకాశం ఏడా, ఓహో దళిత మహాసభను నిర్మాణం చేసినటువంటి నాకు ఇయ్యడా, అందరూ వాళ్ళు ఏంటంటారంటే నా కొడుకను ఇట్లా చేస్తామని ఈయన్ని దెబ్బ కొట్టాలని మనసులో పెట్టుకున్నటువంటి విషయాన్ని గమనించాడు చంద్రబాబు నాయుడు గారు. గమనించి వీళ్ళకు ఉన్నాయి కదా ఒక 3-4కి, కాంశీరామ్ అంటే అప్పటికి కోపంతో రగిలిపోతున్నారు. అప్పటికి ఈ పార్టీ ఎన్నికలప్పుడు చర్చలు అవి పెట్టినప్పుడు ఇక్కడ లతా టాకీస్ నాంపల్లిలో చర్చలు జరుగుతున్నాయి, ఎవరికి సీట్లు ఇవ్వాలి ఎవరిని. అయితే అప్పుడు ఈ శివసాగర్ ఒక కరపత్రం వేసి ఆ యొక్క ప్రాంగణంలో పంచడానికి వచ్చాడు సార్, మందకృష్ణని తీసుకొని వచ్చాడు.
ఏమని కాంగ్రెస్ కమ్ముడు పోయిన కాంశీరామని ఒక కరపత్రం రాసి తీసుకొచ్చి పంచుతున్నాడు. జనాలు మనల్లో నాడు కాంశీరామ్ అంటే విపరీతమైనటువంటి ప్రేమ నీ మా కాంశీరామ్ వ్యతిరేకంగా పనిచేయాలని అందరు పరిగెత్తి దాడి చేయడానికి మొదలు. ఎప్పుడైతే అందరి మీద మందకృష్ణ మాదిగని అప్పుడు చూశారు, లేదు సార్, అంతకుముందు తెలిసిన ఆయనకాల పాటలు పాడుతుండే సార్. అయితే ఎప్పుడైతే ఈ దాడి జరిపిరో పెద్ద ఆయన ముసలాయనకు మెట్లు కూడా ఎత్తునికి వస్తలేదు. పాపం నేను ఆపుకొని పోయి ఆయన బండి ఈ మందకృష్ణ కూడా కొట్టిర్రు. కొట్టిన తర్వాత అమ్మ నా మీద దాడి జరిగింది, అక్కడ అవకాశం వేయలేదు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఏంటిది? చంద్రబాబు నాయుడు వాళ్ళ ల్యాబీ కొంతమంది మానవ పత్రికాధిపతులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈయనకి ఈ మందకృష్ణ మాదికి ఏం చేశారంటే ఈ శివసాగర్ ఎంబడి పనిచేసేవాడు. అప్పుడు సరే నువ్వు నా ఎంబడి పనిచేయడం కంటే నువ్వు ఇలా పో, ఈదుముడిలో మాది వాళ్ళందరూ తయారవుతున్నావు, అందులో పోయినాక నువ్వు దేశానికి నాయకుడు అయిపోతావు అని చెప్పి మేమందరం సహకారం ఉంటాం. ఈ సోకాళ్ళు దుష్ట చతుష్టయం మేము అందరం ఉంటూ నీకు సాయం చేస్తామని పంపించారు. అసలైనడు పోయిండు, అక్కడ కనకారావు పోయిండు, విజయకుమార్ పోయిండు, బ్రహ్మయ్య పోయిండు, వీళ్ళందరూ పోయారు. మందకృష్ణ పైకి వచ్చిండు. దానికి కూడా ఇంకా అనేక కారణాలు కొన్ని విషయాలు చెప్పకూడదు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఒక అంశాన్ని దెబ్బతీయడానికి ఒక ఉప్పెనలాగా ముందుకు వస్తున్న బహుజన సమాజాన్ని దెబ్బతీయడానికి నువ్వు పరోక్షంగా కారకుడైనావు. అంతేగా. మీరు గతం నుంచి చూస్తే కనుక మీ చిన్నతనం నుంచి ఉన్నటువంటి దళితుల్ని చిన్న చూపు చూడడం కానీ, అలాగే వాళ్ళకి ఎందులోనూ ప్రవేశం లేకుండా చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటి సమాజాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పటి పాలిటిక్స్ కానీ అంటే అందరికీ సమాన అవకాశాలు వస్తున్నాయా? బాగానే ఉందా? ఇంకా ఏమైనా కావాలా? లేదు సార్, ఇక్కడ ఏమైందంటే ఇచ్చినట్టు చెయ్యాలే ఇయ్యొద్దు, ఇస్తేవాడు చేతుల మన కాగడు, చంపినట్టు చెయ్యాలే చంపొద్దు, చంపితే ఓటేసేటోడు ఉండడు. ఇది సూత్రం వాళ్ళది. అన్ని చాలా పెద్ద పెద్ద పోస్టుల్లో కానీ మంచి అంటే ఒక హై లెవెల్లో కూడా ఇవాళ రేపు దళితులు కూడా ఉన్నారు. చాలా విజ్ఞానవంతులు. మన రాష్ట్రపతి ముర్ము మరి మన దళితులు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు. ఇవన్నీ మీరు అంటే ఎప్పటి నుంచో మీరు సమాజాన్ని చూస్తున్నా మీకు ఏమనిపిస్తుంది? సార్ ఒక విషయం చెప్తాను. ఏమంటానంటే నేను అదే చెప్పాను, ఇచ్చినట్టు చేయాలి ఇవ్వద్దు, ఇస్తామని ఇచ్చినట్టు ఉండాలి సమాజంలో. అంటే తాటికాయన అక్షరాలతోటి మేము హెడ్లైన్స్ పెట్టాలి, హెడ్లైన్స్లో రావాలి. కానీ పగ్గం ఎవరి చేతిలో ఉండాలి, రిమోట్ ఎవరి చేతిలో ఉండాలి? వాళ్ళ చేతిలోనే ఉండాలి. ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పటికంటే కొంత మారింది సార్. ఇప్పటికీ ఏదైనా కూడా ఒక మార్పు అనేది ఇమీడియట్గా వచ్చిందాక ఉండదు సార్. అది దుప్పేలాగా నీటి అలలు వస్తాయి సముద్రంలో, అలా కొట్టుకొని వెళ్ళిపోతాయి. కానీ మార్పు అనేది గ్రాడ్యువల్గా వస్తూనే ఉంటుంది. ఓకే, కమ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ గారండి. ఆయన ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి పోరాటం ఇవన్నీ చూస్తున్నారు మీరు. ఆయన వాగ్దాటి కానీ, ఆయన చెప్పే విషయాలు కానీ, ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందనిపిస్తుందా? అండ్ ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఆయన చెప్తున్న విషయాలు కానీ, ఆయన టచ్ చేస్తున్న వ్యవహారాలు కానీ ఏమనిపిస్తుంది? ఎలా ఉంటుంది? మంచి మార్పు వచ్చిందండి, మంచి మార్పు వచ్చింది. కానీ అది ఆ చైతన్యం ఎడిపోతుందని చిన్న భయం కూడా ఉంది నాకు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈయన కాల్చిన అక్కల పాలు చేయకూడదు సార్. కదా, అవును కదా. ఇప్పుడు మంచిగా ఒక పైరు పెరిగింది, దాన్ని కోతకొచ్చే టైంకి వచ్చేసి నక్కలని తినేసాయి అనుకో, కోతులు కుక్కలు తినేసినాయి అనుకో, ఆ భయం అవుతుంది నాకు. ఆ కోతులు కుక్కలని వెనకాల చేరాయి. అచ్చా, పవన్ కళ్యాణ్ గారు. అయితే అవి ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయో, ఏం నాశనం చేస్తాయని భయం నాకు. అద్భుతమైనటువంటి ఒక పరిజ్ఞానము, ఆ యొక్క సంస్కారంతో పాటు అవన్నీ కూడా మంచిగా పెంచుకున్నాడు. అది ఏంటంటే సమాజానికి. కానీ చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికీ కూడా అంటుంటారు, నిలకడ లేని రాజకీయ నాయకుడు, నిలకడ ఉండదు, ఇప్పుడు చెప్పిన మాటను మర్చిపోతాడు, రేపు మరో మాట మాట్లాడతాడు. కాదు, రాజకీయం అంటేనే అది సార్. అంతేనా? అందుకే ఎలా ఉన్నారంటారు ఆయన? అట్నే ఉండాలి. ఇప్పుడు నేను ఒక పాట రాశాను, జెండా పట్టుకోకు జెండెంబడి ఉండు. ఓకే, నువ్వు తెలుగుదేశం జెండా పట్టుకోకు కానీ దాని ఎంబడి ఉండు. జెండా పట్టుకోకు జెండెంబడి ఉండు, ముద్దరేసుకోకు, తెలుగుదేశం కాదు రాబాయ్ అని, ముద్దరేసుకోకు ముందు వరుసల ఉండు, సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోకు,
సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు, నామినేటు పదవి వస్తే ముందే ముందు. ఉప ముఖ్యమంత్రి అయిందా కాలేదు? అది ఎత్తుగడ, రాజకీయ వ్యూహాలల్లో ఉండాలి అలా. అసలు ఇప్పుడు ఉన్నట్టు రేపు ఉండకపోవడం అనేది రాజకీయం. మీరు ఎన్ని ఇవన్నీ తీసుకోండి. అంటే పవన్ కళ్యాణ్ గారిది ఆ నిలకడలేని రాజకీయం, అది నిలకడలేని రాజకీయం కాదు నా ఉద్దేశంలో. అది అద్భుతమైన స్ట్రాటజీ. పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు 15 ఏళ్ల పాటు కలిసి ఉంటాం మేము అంటే, ఇవాళ పొడిచిన పొత్తు రేపు సాయంత్రానికి ముగిసిపోయే దశలో ఉన్నాం మనం. ఉండాలి సార్. కానీ ఆయనకి ఆ నమ్మకం అంటే మరి ఆయన వెనకున్న జనసేన సార్ ఒక విషయం ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే, ఆయన అభిమానులు వాళ్ళందరూ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా దగ్గరికి ఎరిగిన వ్యక్తి మీరు. ఈ చాణక్య నీతి అనేది ఏమంటారంటే సార్, నీవు నీ చేతుల అధికారం ఉండాలంటే ఏ చెడ్డ పనులైనా చెయ్యి. ఆఖరికైతే ఒక అమ్మాయిని కూడా పంపు. అంత నీచమైతే ఉండదు అనుకోండి ఇప్పుడు ఉన్న. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు, ఆయన చెప్పినటువంటి వ్యూహాలు ఎత్తుగడలలో చాణక్యుడు విషకన్యలను తయారు చేసి రాజులను చంపించి ఇచ్చినటువంటి వాడు చాణక్యుడు. అట్లాగే అవసరమైతే ఆడపిల్లల్ని పిల్లాన్ని ఆయన కూడా పంపు. मेरा कुर्सी रहना भाई, मेरा जोरू क्या हो गए तो भी किधर भी जाने दो, నా కుర్చీ నాకు ఉండాలండి. కుర్చీ కా కిస్సా. మొదట్లో జానీ సినిమాకి మాట్లాడుతున్నప్పుడు, ఆయనతో రెగ్యులర్గా మీటింగ్లు అవుతున్నప్పుడు, ఈయన దగ్గర చాలా విజన్ ఉంది, ఎప్పటికైనా స్థాయికి వస్తాడని మీరు అనుకున్నానండి. ఆయన ఏమన్నాడు తెలుసా ఒక మాట, అప్పట్లో కొంతమంది ఆయన దగ్గర ఉండేటోళ్ళే, చాలా దగ్గర రక్త బంధువులే ఆయనని ఎన్నుపడిపోవడాలని చూసినాడు. అందరినీ గమనిస్తున్నా నేను. నన్ను చూసి మీరు ఇప్పుడు నవ్వుతారు కదా, నేను మహమ్మద్ గజనీ లాంటి వాడిని. పదే పదే దాడి చేస్తా, కానీ ఐ విల్ అంటే రీచ్ ది గోల్ అనేవాడు. అట్లా ఆయన కూడా ఇప్పుడు కూడా అదే ఉన్నది ఆయన స్ట్రాటజీ, రీచ్ కావాలి గోల్. అంటే ఈ గోల్ ఓకేనా, ఇంకా ఏమైనా ఊహిస్తున్నారా మీరు పవన్ కళ్యాణ్? ఇదే గోల్ సార్. ఇప్పుడు రాజకీయం కంటే ఇంకేం పెద్ద గోల్ ఉంటుంది? కాదంటే పదవి, ఒక సీఎం స్థాయికి వెళ్ళగలిగేటువంటి శక్తి ఉందా ఆయనకి? అంటే మీరు ఆయన భావజాలను విషయం చెప్తానండి, రాజకీయంలో ఏమైనా కావచ్చు. జిఎం అని ఎవరు సార్? ఒక మామూలు కూలి, చేయన కూలి అతను. కానీ రాష్ట్రానికి అద్భుతమైనట్టు ముఖ్యమంత్రి అద్భుతాలు చేశాడు. అరే నమ్మయ్య కూలిగానికి ఇంత తెలివి ఎక్కడ? మొత్తం నెక్లెస్ జరగచ్చు అంటారు. రాజకీయంలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అన్నమాట. కాబట్టి ఏంటంటే నేనేమనుకుంటా, సార్ కావాలి సీఎం. అండ్ అంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోడీ గారి పాలన, రీసెంట్గా వచ్చిన యుద్ధం, వీటి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అంటే మీరు మీ గళాన్ని ఖచ్చితంగా, యుద్ధం వచ్చిందా రప్పించారనే దాని గురించి మనం మాట్లాడుకోవడం బాగుంటుంది అనిపిస్తుంది. అంతే, రప్పించారంటారా? అంటే వాళ్ళు మన మీద దాడి చేసేలా చేసాము మనమే. ఒక విషయం సార్ చెప్పండి. నువ్వు స్టూడియోలోకి రావాలంటే ముందు గేట్ తెలుసుకోవాలి. ఖచ్చితంగా. అవును, గేట్ తెలుసుకోవాలంటే ఎవరో ఒక గేట్ తీసారా? తీయాలి. అవును, తీయాలా? అవును. నేను లోపలికి వచ్చానంటే యాక్సెప్టెన్స్ ఉండాలనా? ఓకే. మరి 9 నమ్మక ద్రోహులు లేదు 9 యొక్క తలుపులు దాటుకొని వచ్చారు అంటే మనం ఫెయిల్యూరే కదా? అవునా కదా సార్? అవును, అవును. నీ వేగుల వాళ్ళు ఫెయిల్ అయినరా, నీకున్న సెక్యూరిటీ ఫెయిల్ అయిందా, ఫెయిల్ చేశారా, అది మనం ఏం మాట్లాడుకోవడానికి. కానీ ఈ దేశానికి జరిగినటువంటి దాంట్లో చనిపోయిన వాళ్ళు మాత్రం సామాన్య జనాలు. అంతే కదా. సైనికులు చనిపోతారు, మామూలు యాత్రికులు చనిపోతారు సార్. కానీ మరి పదే పదే పాకిస్తాన్ అలా కవ్వింపు చర్యలు. సార్ ఒక మాట, ఇప్పుడు యుద్ధాన్ని ఎందుకు సార్ సీజ్ ఫైర్ చేశారు? అద్భుతమైన అవకాశం ఉండే కదా, పిఓకొని ఈజీగా ఆక్యుపై చేస్తుండే కదా, ఎందుకు ఆపేశారు? ఆపకపోతుండే, ఇప్పుడు ఆపకపోతుండే కదా సార్. ఎట్లా ఇప్పుడు మనం 5-6 మంది మన వాళ్ళు పంజాబ్లో, రాజస్థాన్ అక్కడికి చచ్చిపోయారు. వాళ్ళు అక్రమంగా రాత్రిపూట పేలిస్తే మరి వాళ్ళైతే చనిపోయారు కదా పంజాబ్లో అక్కడిక్కడ. మరి ఎందుకు నువ్వు సడన్లీగా సీజ్ ఫైర్ ఎందుకు చేసినావు? ఇవి డౌట్లు వస్తున్నాయి సార్ అందరికీ. అండ్ సార్ మొదటి నుంచి కూడా ఈ దళితవాదాన్ని పైకి తీసుకొస్తూ, అండ్ ముఖ్యంగా అంటే మీరు చేసింది అయితే కనుక మూలవాసి సిద్ధాంతం అనేది, ఇది చాలా చాలా కీలకమైంది. చాలా కీలకమైంది. ఇది అది ఎప్పటి నుంచి అడుగుతలేరేమో అని చూస్తున్నాను సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే వీఆర్ ది పీపుల్ ఆఫ్ ఇండియా అన్నది మాట్లాడడం. మా దాంట్లో నేను చెప్పేది ఏంటంటే మేమే ఈ దేశానికి మూలవాసనం. ఈ దేశానికి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే అంతరించిపోతున్నటువంటి వాళ్ళు ఈ దేశానికి అద్భుతమైన సంస్కృతి, హరప్ప మొహంజదార సంస్కృతులు నిర్మాణం చేసినటువంటి వాళ్ళం. డప్పును చెప్పును కనుగొన్న వాళ్ళం, నిప్పును కనుగొన్న వాళ్ళం. ఈ దేశంలో మీ రామాయణ, మహాభారత ఇత్యాది కావ్యాలు రాయడానికి మూలకారకులు మేము కదా. ఈ దేశం మాది. బయట నుండి
ఇరాక్ నుండి వచ్చి బతుకొచ్చినటువంటి ఆర్యులది కాదు ఇది. ఆర్యుల ఎడికెళ్ళి వచ్చిన అంటున్నారు. మీ DNA టెస్ట్లో దొరికిపోయారు కదా మన. నేను ఏమంటున్నానంటే ఏ బెగ్గర్ ఈజ్ నాట్ చూజర్. భిక్షగాడు వచ్చేసి ఒక ఇంటికాడికి వచ్చింది అనుకో సార్, అమ్మా ఇంత ఏ తల్లి అంటే వేస్తారు, ప్రేమ అభిమానంతో వేస్తారు. భవతి భిక్షాందే ముజే బిర్యానీ దేవని అనుకో, చెప్పులు తీసుకొని కొడతా అంటారు లేదు సార్. నువ్వు ఎక్కడికెళ్ళో బతకనీకి వచ్చినటువంటి వాడు, నీకు తిండి లేక, నీ పశువులకు తిండి లేక, నదీనాదాలు పరిపుష్టమైనటువంటి సింధు ప్రాంతంలోకి వచ్చి ఓహో ఇది కదా ప్రపంచం అనేసి అనుకొని ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఇక్కడి మూలవాసులని మీ యొక్క మాయా మర్మము తెలియని జాతుల మీద మీరు కర్మధర్మ సిద్ధాంతాన్ని, మనువాదాన్ని ఇవన్నీ పెట్టి 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 మొత్తానికి ఏంటంటే మీరు వాళ్ళని లోపరుచుకున్నారు. కానీ సత్యం ఎప్పుడు సత్యం సార్. ఎప్పుడైనా మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారనే విషయం ఇప్పుడు కాకుండా రేపటికైనా చెప్తారు. అందుకే నేనేమంటానంటే క్రిస్టియన్స్ వీళ్ళందరూ వచ్చి మొత్తం బ్రిటిష్ వాళ్ళు వచ్చి చేసిపోయారు అన్నారు కదా, అందుకే మీరు వెళ్ళిపోవాలన్నారు. బ్రిటిషర్స్ యు ఆర్ నాట్ సపోజ్ స్టే హియర్ అంటున్నాను, వెళ్ళగొట్టేశారు. ముస్లింలు మీరు కూడా విదేశీయులు అన్నారు, వాళ్ళని కూడా వెళ్ళగొడతా అంటారంటే వెళ్ళగొట్టంగా మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. కానీ మీ థియరీ ప్రకారం ఎవడు బయటికి వెళ్ళి వచ్చినాడు వెళ్ళిపోవాలి కదా, ఫస్ట్ కమ్ ఫస్ట్ గో కదా, మరి మీరు పోవాలి కదా. ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇరాక్కి వెళ్ళి వచ్చిన మీరు పోవాలంటే ఏ దేశప్పుడు కూడా రానియరు సార్ వీళ్ళని. ఎందుకంటే దుర్మార్గులు కులం పెడతారు, అంటరాంతనం పెడతారు. ఇప్పుడు అమెరికా పోయి కూడా అదే మొదలు పెట్టారు కదా సార్. ఎక్కడ పోయినా కూడా అక్కడ పోతే కమ్మలోది ఒక సంఘం, కాపలోది ఒక సంఘం, రెడ్డిలోది ఒక సంఘం, మాలమాదిగలో ఒక సంఘం అవుతుంది. అంటే మీరు ఏ దేశంలో పోయినా కూడా ఈ విచ్ఛిన్నకరమైన పరిస్థితులు భయం ప్రజలకి, ప్రపంచ ప్రజలకి. కాబట్టి ఏంటంటే నిజంగా ఇప్పటికైనా మీరు మార్చుకోవాలంటే ఒక అనంత పద్మనాభ స్వామి ఆలయం, ఒక తిరుపతి, ఒక పూరి జగన్నాథ స్వామి ఇలాంటివి ఉన్నాయి కదా, కోట్ల కోట్ల దానాలు ఉన్నాయి కదా, అవన్నీ మీరు హిందూ మతం డెవలప్ చేసుకోండి. హిందూ మతం అంటే నాట్ బిలాంగ్స్ టు యూ. ఆది హిందువులం మేము, మీ హిందువుల కంటే ముందు వాళ్ళం మేము. ఆది హిందువులం, గంగ సింధువులం, బిందువులం మేము. మమ్మల్ని మీరు వచ్చేసి ఈరోజు ఈ అంటరానితనము, ముట్టరానితనము, ఈ కులాలు పెట్టి సర్వనాశనం చేసి, ఇదే మూలవాసి సిద్ధాంతం. మూలవాసుల సిద్ధాంతం ఏంటంటే ఎవరైతే ఈ దేశంలో పుట్టి పెరిగారో వాళ్ళకి సర్వ హక్కులు ఉండాలి, వారే ఈ దేశాన్ని ఏలాలి. పోనీ ఏలకపోయారు, మీరు ప్రేమతో మార్చుకోండి. బై కన్సర్న్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. బుద్ధుడు చెప్పినట్టుగా ప్రేమతో మార్చండి అయ్యా. ఎందుకు ఈ ద్వేషాలు విద్వేషాలు? అట్లా అనేది మన మూలవాస సిద్ధాంతం. చాలా 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 హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. అంటే చాలా చక్కటి విషయాలు చెప్పారు. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్, అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్వశ్చన్ అండి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో అంటే ఆయన గమనం అంతా మీరు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సీఎం అయ్యేటువంటి, నేనేమంటాను సార్, ఒక మంచి మాట చెప్పాలి ఈ సందర్భంగా. చెప్పండి. శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు. అవును. నేనేమంటానంటే ఇది చెప్పవచ్చు చెప్పకూడదు చెప్తాను, ఎందుకంటే జరగబోయేది ఏమో జరగవచ్చు కూడా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు సార్, ఆయన ఎవరు? వాళ్ళ రక్తమే కదా. ఎందుకు ఆయనని ఇన్ని విధాలుగా బాధలు పెడుతున్నారు? నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న ఈ సందర్భంగా, అయ్యా మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి ఒకవేళ ఫ్యూచర్లో మీరు ముఖ్యమంత్రి కావాలంటే ఈ యొక్క కోయాలేషన్ ఉంటే తప్పకుండా మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా వర్కౌట్. జూనియర్ ఎన్టీఆర్లో చూసుకునే జనాలు కోట్ల మంది ఉన్నారు. అవును, ఆల్రెడీ ఒకసారి ప్రచారం చేశాడు మీకు గుర్తుంది. అయితే ఆయనని వాడుకున్నాడు, దెబ్బలు తగిలి చనిపోయే స్థితిని బతికినా కూడా మళ్ళీ ఏంటి ఉంటాయి, పుత్ర ప్రేమలు ఉంటాయి కదా సార్, దానికోసం ఇతను బలిపరుషం చేశారు. నేను ఏమంటానంటే ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి చరిష్మా ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్లో ఉంది, పవన్ కళ్యాణ్లో. ఈ రెండు ఒక భిన్న ధృవాలు లాంటివి. ఈ రెండు భిన్న ధృవాలు కలిస్తే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది ఏపీలో. అండ్ మనం ఎన్టీఆర్ గారిని మీరు పదే పదే అంటుంటే నాకు వైఎస్ఆర్ గారు కూడా గుర్తొస్తున్నారు. చెప్పండి. చాలా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, అలాగే వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కానీ, వీటికి సంబంధించి కూడా మీ వెర్షన్ నేను వినాలి సార్. ఇప్పుడు ఒక విషయం సార్, కొన్ని మంచి జరిగి ఉండొచ్చు, కానీ ఎక్కువ నేను గమనించింది డాక్టర్ సుధాకర్ని మాస్కులు సరిగా లేవు, అది లేవు అన్నటువంటి పాపానికి నడి రోడ్డు మీద గుడ్డలిప్పదీసి చేతులు వెనక కిరిచి కట్టి అతనికి సాగు కారణమైనారు కదా. ఎవరైంది సార్? ఓకే. అట్లాగే
ఒక డాక్టర్ అమ్మ ఆమె ఏదో కామెంట్ చేసిందంటని, ఒకడెవడో ఏదో మాట్లాడినట్లని డైరెక్ట్ పబ్లిక్లో చంపేసి చేసినటువంటి పరిస్థితులు. ఇది రాజకీయం కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇలాంటి చర్యలకు ఎవరు ఈవెన్ పవన్ కళ్యాణ్ ఊరుకున్నా ఆయన చాప్టర్ కూడా క్లోజ్ అయిపోతుంది. నేనేమంటే ప్రజల యొక్క హితాన్ని కోరుకొని ప్రజాబాహుల్యంలో ఉండే ఆలోచనలని మీరు కేటీలోకి తీసుకొని వారికి అనుగుణంగా పాలన చేస్తే మొత్తం మీరు ఎన్నాళ్ళైనా మీరే రాజులు. ప్రజా వ్యతిరేకంగా ఏ పని చేసినా ఇట్నే పోతారు సార్. ఆరోగ్యశ్రీ వంటి మంచి పథకం ఆయన నేను యూ డోంట్ కంపేర్ విత్ వైఎస్ రాజశేఖర రెడ్డి టు మన వైఎస్ జగన్. ఆయన మహానుభావుడు సార్. అద్భుతంగా ఆయన ప్రేమించే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని ఎంతోమందిని బ్రహ్మాండంగా తయారు చేశాడు. ఒక 108 తీసుకురావడం కానీ, ఆరోగ్యశ్రీ ఇవ్వడం కానీ అద్భుతాలు చేశాడు. మంచిని మంచి అని చెప్పుకోవాలి, చెడు కొన్ని ఉన్నాయిలేండి. ఆయన తరపు నుంచి ఆయన పేరు చెప్పుకొని లుంగిలు కట్టుకొని హైదరాబాద్కి వచ్చేసి కడప దాదాలాగా వచ్చేసేసిన దానికి ఆయన చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు నువ్వు అది అరికట్టలేదనుకో, అది ఆయనకి పోయింది కదా. సరే, ఇప్పుడు కూడా సినిమా వాళ్ళతో పరిచయాలు అవి ఉన్నాయా? ఏమన్నా ఈ మధ్యకాలంలో ఏమైనా పని చేస్తున్నారా? అంటే మొన్న ఆ మధ్యలో చేశాను సార్. అంటే నేను ఏమైందంటే సార్, నాకు ఒక పిచ్చి ఏముందంటే ఈ సమాజంలో ఉన్నట్టు హెచ్చు తగ్గులు పోవాలనే పిచ్చి ఎక్కువ. దాంట్లో భాగంగా ఎవరైనా పిలిస్తేనే వెళ్తున్నాను. మొన్నటి హుషారు వరకు రాశాను, గల్ఫ్ హుషారు. ఇప్పుడు ఏంటంటే ఏం పాట రాశారు? ఆయనే మనసు ఆయనే, నిన్ను దాగా మనసు ఆయన పాట. రొమాంటిక్ ఇది కూడా బాగుంది. అడవి నా తల్లిరు అనే సినిమాకి నేను రాసిన పాటకి ఆల్రెడీ జ్యూరీ వాళ్ళందరూ డిసైడ్ చేశారు ఈ పాట బాగుంది, ఈయనకు నంది అవార్డు ఇవ్వాలి. ఒక ఎక్స్ పాపం తర్వాత అన్నాడు, అరే సారీ మాస్టర్, నువ్వు నాకు అప్పుడు తెలియదు, లేకుండా నీకు అయితే ఆ పాటకి అంతా ఇంత వద్దండి, కొత్త వాళ్ళకి ఎందుకు, సిరివెల్ల సీతారాంకి ఇచ్చేయండి అంటాను అన్నారట. అట్లా పోయింది మనం. అంటే అంత అద్భుతమైన పాట. అడవి నా తల్లిరో విరబూసిన మల్లిరో నందాల హరివిల్లురో తల్లిరో అనే అద్భుతమైన అడవి గురించి రాసిన పాట రాస్తారు. ఈ కాంగ్రెస్లో రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ తెచ్చినటువంటి మంచి యాత్రలు ఏవైతున్నాయో, న్యాయానికి సంబంధించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే దానికే ఇప్పుడు కాంగ్రెస్లో ఒక మంచి కదలిక వచ్చింది. దానికి మల్లు రావి గారు ఒక 3 పాటలు రాయించాను నాతో. దాన్ని పాడించాను, నేను కూడా ఒక పాట రికార్డ్ చేశాను. అది బహుశా 25వ తారీఖున రిలీజ్ అవుతుంది. అద్భుతంగా సార్. అది జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై జై సంవిధాన్ ఈ మాటే అంటున్నది ఇప్పుడు భారత్ స్థాన్ అని రాశాను. అట్లా ఆయన మన రేవంత్ రెడ్డి గారి గురించి ఒక పాట, మరి ఆయన మల్లురాజు అద్భుతమైనటువంటి మంచి ఒక మానవతా మూర్తిలలో ఆయన ఒక అట్లా వాళ్ళ మీద రాశాను. అది రిలీజ్ కాబోతున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఖచ్చితంగా మీ నుంచి మరిన్ని పాటలు రావాలి. మీలాంటి వాగ్గేయకారులు మేము ఎప్పుడు చూస్తూ ఉండాలి, మేము వింటూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. సార్ థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.